ప్రొడ్యూసర్ కాబట్టి టైం వేస్ట్ చేయకుండా బడ్జెట్ తగ్గించుకోవడానికి చేశారు. బేసికల్లీ మీలో ఆ స్పీడ్ ఉంటుందని. స్పీడ్ మీరు చూసారు కదా, గోపి సార్ చెప్పారు, ఆయన సినిమాని కూడా నేను అంతే చేశాను. సో మన స్టాఫ్ గురించి ఒక జోక్ ఉంది, మేడం మీరు ఎక్కువ టేకులు తీసుకుంటే మనకి ఎక్కువ బాటలు వస్తాయి రోజు రోజుకి, మీరేమో 4 రోజులు పని 2 రోజులు ఫినిష్ చేస్తే మనకి బాట ఎలా వస్తుంది చెప్పేసి ఒక జరుగుతుంది. సో generally a producer friendly person. I don't have too many tantrums, so I understand the problems of producer and actor అని చెప్పొచ్చు. మీ వరలక్ష్మి గారు. మేక్ ఓవర్ చూస్తే చాలా చేంజ్ కనిపిస్తుంది. అంటే ఈ రోల్‌కి సంబంధించి మీరు అట్లనే రెడీ అయ్యి Yes. వచ్చారు. ఆ సో అంటే getup తోనే వచ్చాను. స్పెషల్‌గా ఇలా ఉండాలి మదర్ అంటే అని అలా ఏమన్నా No, it was not that. It's just that ఇప్పుడు ఈ కాలంలో వాట్ కెన్ వి డూ డిఫరెంట్ టు ప్రమోట్. ఇప్పుడు ఈ లుక్లో అయితే ఇస్ దేర్ ఇన్ ద మూవీ. సో ఐ జస్ట్ థాట్ దట్ ప్రతి ప్రమోషన్కి ఈ లుక్లో వెళ్తే మన జనాలు మధ్యలో పోయి అది సెట్ అవుతుంది కదా, ఈ లుక్ ఈ బ్రాండ్, సో రిజిస్టర్ అవుతుంది. సో అందువల్ల అది సో సెట్స్‌లో బాసీ డైరెక్టర్‌గా ఉన్నారు కదా! సో అంటే బేసికల్లీ మీరు విమెన్ డైరెక్టర్. బట్ మీరు బిహేవియర్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు తెలుసు కదా? బాసీగా ఉంటుంది. నెక్స్ట్ అడుగుతాం. next సో అడుగుదాం. బాసీ డైరెక్టర్‌కి సీనియర్ ఆర్టిస్టులంతా ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? వాళ్ళతో మీకు ఎలా ఉంది? అంటే కలిపి ఒక సెట్స్‌లో యాక్ట్ చేయడం వేరు యాస్ ఏ డైరెక్టర్. డైరెక్టర్కి వచ్చేసి 90% ఆఫ్ యువర్ వర్క్ ఇస్ డన్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ యాక్టర్స్. సో ఐ వాజ్ వెరీ బ్లెస్డ్. ఇప్పుడు వచ్చి నేను పోయి యాక్టింగ్ ఎవరికి నేను నేర్పించక పెద్దగా ఏం లేదు. వాళ్ళు మీటర్ పట్టుకుంటారు, అంటే ఇదే మీటర్ని కావాలని చెప్పేసి ఇట్ వాస్ వెరీ ఈజీ వర్కింగ్, వెదర్ ఇట్ వాస్ ప్రకాష్ రాజ్ సార్ ఆర్ ప్రియామణి మ్యామ్, కిషోర్ సార్, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, గెటప్ సీను గారు, అందరూ పెద్దవాళ్ళే. సో ఎవరికి వచ్చి నాకేమో పెద్దగా ఒక ఫ్రిక్షనే అవ్వట్లేదు. ఇట్ వాస్ వెరీ ఈజీ టు జస్ట్ టెల్ దెమ్ వాట్ ఐ నీడెడ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ లైక్ ఐ సెడ్, మనకి డిఓపి వచ్చి చాలా కోఆపరేట్ చేసిన వల్ల చాలా ఈజీ కూడా అయిపోయింది. ఎక్కువ టేక్లు వెళ్ళలేదు, ఇట్ వాస్ వెరీ ఫాస్ట్. అండ్ 2 కెమెరా సెటప్ పెట్టాము. సో వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ ఆల్ ద మల్టిపుల్ ఆర్టిస్ట్ అట్ ద సేమ్ టైమ్ విత్ ద సేమ్ ఎమోషన్. సో దట్స్ హౌ వీ మేనేజ్. సాయి గారు. వరలక్ష్మి గారు. సాయి గారు ఒక question. మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, మేడం ఎప్పుడు ఆర్డర్స్ వేస్తారు, రిక్వెస్ట్లు ఉండవు అని. మీరు స్టేజ్ మీద ఇందాక అన్నారు మేడం అన్ని ఆర్డర్స్ అని చెప్పి, అంటే చాలా పొలైట్గానే మాట్లాడారు. సో అంటే ఆమె మూవీ స్టార్ట్ అవుతుంది, ఇంక ఇలా షూట్ చేసేద్దామని ఫోన్ చేసి రమ్మడం ఇదంతా, అంటే యాజ్ ఏ లేడీ డైరెక్టర్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఇండస్ట్రీలో చాలా ఆలోచిస్తారు. మూవీస్ ఎలా తీస్తారో ఏంటో, మళ్ళీ వాళ్ళు చెప్పిన మాట వింటారో లేదో అని చాలా మందికి ఒపీనియన్ ఉంటుంది. సో ఈటీవీ విన్ను ఒక లేడీ డైరెక్టర్ని యాక్సెప్ట్ చేసిన, అంటే డెబ్యూ డైరెక్టర్స్ మీరు 9th నెంబర్ అని చెప్పారు కదా. సో ఒక లేడీ డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయడానికి, అంటే ఆమె చెప్పిన కథ కావచ్చు, లేకపోతే ఆమె ఎలా చెప్పారు ఏంటి అది దాని గురించి. ఎప్పుడు కూడా మనం మెయిల్ డైరెక్టర్ ఫీమేల్ డైరెక్టర్ ఇప్పుడు చూడలేదండి. ఎందుకంటే మనం వలరి అనే సినిమా తీసాం, దట్ ఆల్సో ఫీమేల్ డైరెక్టర్, తమిళ్ అమ్మాయి, డెబ్యూని ఆ సినిమా కూడా. సో ఆ రోజు ఏంటంటే కొంచెం రాజవచ్చి రామయ్య ప్రమోషన్లో ఉండే, అండ్ వీ యూజువల్లీ టేక్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకనే ఆగుదామని చెప్పాను. బట్ వెన్ ద మూమెంట్ షీ సెడ్ అబౌట్ ఆల్ ద యాక్టర్స్ అండ్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇంకా మేము టైం తీసుకొని చేయాల్సి వచ్చింది. వరలక్ష్మి గారు. మీరు వరలక్ష్మి గారు, యాక్చువల్లీ ఇందాక నుంచి టైటిల్ చూస్తున్నా, తెలుగులో టైటిల్ చూస్తున్నా. ఎస్పెషల్ టీ అనే లాస్ట్ లెటర్ ఉంది కదా, ఆ లెటర్లో మొత్తం కథ ఒక డిఫరెంట్ కలర్ వాడారు. అండ్ లోగో డిజైన్లో ఏదో కన్వే చేయాలని మీ కథ అంతా కన్వే 10 చేస్తున్నారు. పాయింట్స్ సార్, మీకు 10 పాయింట్స్ మీకు. యాక్చువల్లీ మీరు అది చూస్తే వేర్ ఇస్ ఇట్. సో ఇది యాక్చువల్గా వచ్చేసి ఈ బొట్టు కూడా నాకు అది ఉంది, ఎందుకంటే ఇట్స్ ద ఫీమేల్ సింబల్ ఆఫ్ జనరలీ దట్స్ హౌ దే సింబలైజ్ ఉమెన్. సో అందుకే ఆ సింబల్ పెట్టించాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. తెలుగు లోగోలో మొత్తం కథ చెప్పినట్టున్నారు ఆల్మోస్ట్. తెలుగు లోగో నాకు తెలుగు రాదు, సో దాంట్లో ఏం కథ ఉంది నాకు తెలీదు. అంటే అదే ఫీమేల్ కోసం అది పెట్టింది, అది ఆ సింబల్ అందుకే పెట్టాను. అండ్ ఇంకొకటి అండి, ఇందాక మీరు చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు, ఫీమేల్ డైరెక్టర్ అంటే ఏదో ఫీమేల్ టోన్స్ ఏదో ప్రీచీగా ఉంటుంది అనుకుంటారేమో, అలా కాదు అని చెప్పి. ఆన్ దట్ నోట్ నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్యనే గీతూ మోహన్ దాస్ గారు టాక్సిక్ అని ఒక టీజర్ రిలీజ్ చేసినప్పుడు పీపుల్ వేర్ టాకింగ్ సో మచ్, టీజర్ కంటే కూడా ఒక ఫీమేల్ డైరెక్టర్ ఏంటి, ఇలాంటి సినిమా తీయడం ఏంటి, ఇలా తీయడం ఏంటి అంటున్నారు. ఈ జనరలైజేషన్ కానీ లేకపోతే స్టీరియో టైపింగ్ కానీ ఇబ్బంది పెడతా ఉంటుందా? ఫీమేల్ డైరెక్టర్స్ అంటే ఇలాగే ఉండాలి, సినిమాలు ఇలాగే ఉండాలి కథలని. విమెన్ జనరేషన్స్గా వచ్చి దీని అగేన్స్ట్గా పోరాడుతున్నారు. అండ్ వీ కాంట్ సే దట్ వీ హ్యావ్ achieved complete success and equality, but every generation is breaking pathways to achieve that. So when I saw Toxic was super bad,
అది అండర్ ఎస్టిమేట్ చేయని కాదు, బికాస్ సొసైటీ అట్లా మెంటల్గా వచ్చి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇట్లనే చూడాలని ఒకటి ఉంది. సో ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి వచ్చి వాళ్ళ ఫీల్డ్లో వచ్చి వాళ్ళు ఎక్సెల్ చేస్తేనే వచ్చి ఆ చేంజ్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ఆల్సో టు ఎవ్రీ గర్ల్, ఇఫ్ యూ ఎవర్ గెట్ స్కేర్డ్, డోంట్ బీ. బికాజ్ ఐ థింక్ ఫియర్ వచ్చేసి మన సొసైటీలో ఎప్పుడు భయపడి చెప్పి ముందుకు రాలేదు మేము. సో అది వచ్చి కొన్ని మంది బ్రేక్ చేస్తారంటే అది ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ ఫాలో దట్ పాత్, అందుకే. అండ్ ఇంకొక క్వశ్చన్ మేడం, జనరల్గా మీరు అందరు డైరెక్టర్స్తోనే చేశారు కదా, ఒక డైరెక్టర్ అంటే ఆబ్వియస్లీ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక ఫిమేల్ డైరెక్టర్ ఒక సెట్లో ఉన్నప్పుడు, ఒక 100 పీపుల్ ఉన్నప్పుడు, ఒక మేల్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? హౌ ద టీమ్ బిహేవ్స్? Yeah, there was a difference. I was 10 times worse. So yeah, so automatically there was always silence on set. I was very very particular about that. So mira na crew cast adite eppudu there was always silence on set. I didn't like, for me నాకు sound ante irritation. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే ఇద్దరు మాట్లాడారంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళకి వెళ్తుంది. సో ఐవ్ గాట్ అ ప్రాబ్లమ్ విత్ సౌండ్. సో జనరలీ మై సెట్ విల్ బి పిన్ డ్రాప్ సైలెంట్ వెన్ ఐమ్ షూటింగ్. ఇట్ వాస్ ఆల్వేస్ ద కేస్. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ థింక్ ఎవ్రీబడి వాజ్ మోర్ ఫోకస్డ్ బికాస్ వర్క్ మీద ఉన్నాం కాబట్టి. సో ఇట్ వాస్ ఆల్వేస్ దట్, నాట్ దట్ వీ డెంట్ హ్యావ్ ఫన్, we all had fun, but వర్క్ జరగాలి కాబట్టి I was always focused on that. ఆల్ ది బెస్ట్ అండి, మేక్ ఇట్ Thank you so క్వశ్చన్ much. నాకు అర్థమైందండి. యూ సెట్ అట్లా లేదండి. షీ వరలక్ష్మి వాజ్ మోర్ డామినేటింగ్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఆల్ థింగ్స్. వరలక్ష్మి గారు, Yes, sir. ట్రైలర్లో చూసాము, అలాగే వెనకాల పోస్టర్లో కూడా ఉంది హ్యాండ్ బ్యాగ్. పర్టికులర్గా మీరు సినిమాలో స్టేజ్ యాక్చువల్లీ మీద సరస్వతి అనేది బ్యాగే సార్. ఎక్కడ నా బ్యాగు? నా బ్యాగే యాక్చువల్గా అది సరస్వతి ఇంత స్టేజ్ మీద కూడా పెట్టుకోవడం చూసి అందుకు ఆ క్వశ్చన్ దాంట్లో ఆ పాత్ర ఏదైనా దానికి లింక్ ఏదైనా ఉంది ఉంటుందా? సార్. దాంట్లో చాలా పెద్ద విషయం ఉంది సార్ ఆ బ్యాగ్లో. లెట్స్ ఇన్ ద బ్యాగ్. అందరూ చూడండి, ఇది సరస్వతి సినిమాలో ఉంది, ఫుల్ సినిమాలో, అందుకే క్యారీ చేస్తున్నాను. దీంట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకే ఈ బ్యాగ్ పెట్టుకున్నాను సార్. సరస్వతి అంటే మీరు ఇందాక న్యాయస్థానం మనకు న్యాయం జరిగినప్పుడు ఖాళీగా మారి ఏదన్నా చేస్తుందా అనేది సిమ్టమ్స్ ట్రైలర్లో కనిపించింది. దాని గురించి అడిగితే నో, లైక్ ఐ సెడ్, ఇట్స్ అన్ ఇంటెన్స్ ఫిల్మ్. అది అసలు మీరు ట్రైలర్ చూసేకి సినిమాలో వచ్చేసి చాలా డిఫరెన్స్గా ఉంటుంది, చాలా రివీల్ పాయింట్ ఉంటాయి. అండ్ దట్స్ వాట్ యూ ట్రై టు గెట్ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ ద ట్రైలర్. సో దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా నా కూతురుగా ఒక మంచి ఇన్వెక్షన్ని యాక్ట్ చేసింది, ఆవిడ కూడా వచ్చింది ఈరోజు. మన సరస్వతి యాక్చువల్గా అక్కడ ఉంది. కమ్మే సరస్వతి, నువ్వేక్షదా. సో షీ యాక్చువల్లీ ఈజ్ ద సరస్వతి ఇన్ ద ఫిల్మ్ బికాజ్ షీఈ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ షీఈ్ యాక్టెడ్ బ్యూటిఫుల్లీ. నాకు మీరు అడిగితే మంచి మంచి ఆర్టిస్ట్ దొరుకుతాయని, ఇది కూడా అది చాలా పెద్ద రీజన్ ఇది. కమ్ ఆన్, సే హాయ్ టు ఎవ్రీబడి. హాయ్. షీ యాక్టెడ్ సో ఈజీలీ. నాకు ఎక్కడ వచ్చి నాకు ఏది ఇబ్బంది పెట్టుకున్నా, ఏది డ్రామా లేకుండా, నాకు చాక్లెట్ కావాలి, నిద్రపోవాలి, ఇవన్నీ లేదు, క్లీన్గా వచ్చి చేసిపోయింది. అండ్ దానికి మైక్ ఇస్తే వేరేమో కథ చెప్పేస్తే నాకు భయము, అందుకే నేను ఇప్పుడే దానికి మైక్, బట్ అది మెయిన్. బట్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ షీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చైల్డ్ టు వర్క్ విత్ బికాస్ షబ్రి అని ఒక సినిమా చేసాము, దాంట్లో షీ వాజ్ ఐ థింక్ 6 years old. She was 6 years old when she acted with me. Now she's become 11 years old, but she's done a superb role in the movie.